ఇప్పుడు ఒక పోలీస్ అంటే పోలీస్‌లా ఉంటాడు. ఒక జిమ్ కోచ్ అంటే జిమ్ కోచ్‌లా ఉంటాడు. ఫిట్‌నెస్ వైస్ అన్నీ ఆల్వేస్ యూ ఆర్ ద బెస్ట్. బట్ నేననేది ఆహ్, ఒక ఒక క్యారెక్టర్‌లో ఆయన ఒకటి ఇన్‌పుట్ ఇచ్చుంటాడు. ఈ ఫాదర్ ఎలా ఉంటాడు అని. అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. లేకపోతే ఎప్పుడు కోపం ఉంటది. లేకపోతే ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. ఇలాంటిది ఏదో ఇచ్చుంటారు కదా! ఆ ఇన్‌పుట్ ఏమి ఇచ్చారు ఆయన? ఆల్రెడీ చేస్తున్నారు కదా! అంటే ఈ కథలో గొప్పతనం ఏంటంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఒక మధ్యలో ఉండే క్యారెక్టర్ని లిఫ్ట్ చేయడానికి ఒక కథకి ఎప్పుడు ఏం కావాలంటే పాత్రలు ఎక్కువ ఉండాలి. పాత్రలు ఎక్కువ ఉంటేనే కథ రౌండ్ ఆఫ్గా ఒక కథలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఒక లీడ్ క్యారెక్టర్ కథని రన్ చేస్తున్నాడు అనుకోండి, ఒక పాయింట్కి ఏమైపోతుందంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో లేకపోతే ఇదే జరుగుతున్న ఒక ఫీల్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు ఒకటే ఏంటంటే నేను ఆ క్యారెక్టర్లా బిహేవ్ చేస్తే చాలు, మిగతా క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ని లిఫ్ట్ చేస్తాయి. లైక్ తన క్యారెక్టర్, తన వైఫ్ క్యారెక్టర్, తను యూజువలీ వైఫ్ క్యారెక్టర్ అంటేనే మన ఏమంటే సాఫ్ట్గా ఉంటారు, ఫ్యామిలీని చూసుకొని వంటలు బాగా చేస్తారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు. అవి చేస్తారు. అవి చేస్తూ తనది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఒక అమ్మాయిగా సొసైటీలో తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? సపోజ్ ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే పక్కనున్న ఒక వాచ్మ్యానో లేకపోతే నార్మల్ ఏదైనా తనతో వచ్చి రాంగ్గా మాట్లాడితే, రాంగ్గా బిహేవ్ చేస్తే తన ఊరికి ఉండదు. షీల్ వాయిస్ అవుట్. అలాంటి ఒక క్యారెక్టర్. ఈ పిల్లలు బాగా చదువుకునే పిల్లలు, ఫ్యామిలీతో కలిసి ఉండే పిల్లలు, అంటే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఒక కాలనీలో కలిసి ఉండే ఒక ఫ్యామిలీ, ఒక మధ్యతరగతి ఉన్న ఫ్యామిలీ. సో ప్రతి పాత్రకి ఒక్కొక్క ప్రయారిటీ, ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో నాకు అది నచ్చింది ఈ కథలో. అంటే నేను ఈ క్యారెక్టర్ని బిహేవ్ చేస్తే చాలు, మిగతా పాత్రలు ఈ కథని తీసుకెళ్ళి ఒక కథని ఒక సర్కిల్గా ఫామ్ అవుతుందని ఒక నమ్మకంతోనే చేసిన ఈ ఫిలిం ఇది. అండ్ జిమ్ ట్రైనర్గా అంటారా, దానికోసం కొన్ని నేను చేశాను. అంటే షూటింగ్ ప్రాసెస్లో ఇది ఒక చిన్న బిగ్ బాస్ హౌస్ లాగా షూట్ చేశాం. మీకు తెలిసిందే, 2 బెడ్రూమ్ ఫ్లాట్లో 2 లొకేషన్స్, ఒక బెడ్రూమ్ ఫ్లాట్, 2 బెడ్రూమ్ ఫ్లాట్, పైన టెర్రస్, అంతే. సో కెమెరా ఉన్న ప్లేస్లోనే ప్రతి కార్నర్ని క్యాప్చర్ చేయాలి. చాలా ఛాలెంజింగ్ ఉన్నది. అట్ ది సేమ్ టైం మా పర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ డైరెక్టర్కి పెద్ద టాస్క్ ఏంటంటే లిమిటెడ్ టైం, లిమిటెడ్ బడ్జెట్, డేట్స్ ఇవన్నీ మ్యాచ్ చేసుకుని ఇలాంటి ఒక కథ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎక్కడో నాకు ఈ మొత్తం ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్ అనుకున్నప్పుడు అనిపించింది ఇది ఛాలెంజింగ్ టాస్క్, కానీ ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగామంటే ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా ఇది ఒక లాఫ్ట్ రియాట్ ఉంటుంది. అంటే నవ్వుతూనే ఉంటారు ఈ సినిమాలో. అండ్ ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఉంది సినిమాలో, ఎక్స్పెక్ట్ చేయరు ఆ క్యారెక్టర్. నరేష్ గారు మీకు తెలిసిందే, ఆ క్యారెక్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, దాని గురించి బ్రీఫ్ ఇవ్వలేను ఇప్పుడు. బట్ సినిమాలో చూసేటప్పుడు ఆ క్యారెక్టర్ని లైక్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. నేను సెట్లో అయితే చెప్తున్నా కదా, అసలు నా క్యారెక్టర్ చాలా ఇంటెన్స్గా ఉండాలి, కానీ నేను నవ్వు ఆపుకోలేకపోయాను, చాలాసార్లు నవ్వేశాను. అండ్ హీఈస్ దాట్ గుడ్. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్, రాజా గారిది నరేష్ గారి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది సినిమా. సో అదే రీజన్ నాకు, బికాస్ డైరెక్టర్, టీమ్, క్యారెక్టర్స్ ఇవన్నీ కలిసి మీరు చూస్తే ఈ సినిమాలో నేను సూర్య అనే పాత్ర ప్లే చేశాను. ఈ క్యారెక్టర్ బిహేవ్ మాత్రమే చేశాను. ఎక్స్ట్రా ఎక్కడ ఒక కెమెరా కోసం పర్ఫార్మెన్సో లేకపోతే ఏ క్యారెక్టర్ కంటే మిగతా క్యారెక్టర్ కంటే నేను బాగా పర్ఫామ్ చేశాను అది కాదు. ఇక్కడ వచ్చేసి హౌ ద సీన్ ఈజ్ వర్కింగ్, హౌ ద ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అనేది ఒక ఇది థీమ్. సో ఐ లైక్ ద వే ద డైరెక్టర్ టుక్ దిస్ క్యారెక్టర్ ఫార్వర్డ్ విత్ ద స్టోరీ. మనం అందరం చేసాం కదా, మనల్ని భరించేది కొంత డైరెక్టర్ గారు అయితే మళ్ళీ వన్ మోర్ అన్నప్పుడు భరించేది ఎవరు? ఆయన. ఇందులో నా కొడుకు ఎవరో తెలియట్లేదు, దాని క్లారిటీ లేక చచ్చిపోతాను. నువ్వే కదా యో మై సన్. అండ్ యాక్చువల్లీ ఇస్ ఎ ప్రొడ్యూసర్ సన్ ఆల్సో. నువ్వు చెప్పు ఎలా ఉంది అంటే మాతో యాక్ట్ చేయడం నీకు ఎలా ఉంది? అసలు మా అందరికి యాక్టింగ్ నేర్పించింది తను. నాకైతే నా క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి కారణం తనే. అబ్బా ఇంకేంటి, చాలు సరిపోయింది. ఎలా ఉంది? మీరు అందరూ మాతో ఉన్నాం కదా, మేము చేస్తుంటాం, మీరు రెగ్యులర్ సినిమాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాం, మాతో షేర్ మీతో ఎలా ఉన్నాం అసలు?
అంటే సార్ యాక్చువల్గా పిల్లలు అన్నాక మాకు ఫస్ట్ ఒక భయం ఉంటుంది ఫస్ట్ డే ఖచ్చితంగా, బికాస్ సీనియర్ యాక్టర్స్ అనగానే సీనియర్ ఓకే. సో చేతులు ఇలా ఇలా ఉంటాయి అనమాట ఫస్ట్ డే. కానీ యాజ్ ద డేస్ వెంట్ బై మాకు షూట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టీం అందరూ ఉండేవాళ్ళు. సో అందరూ నాకేంటంటే కొంచెం ఎటు వెళ్ళాలని ఎక్కువ భయం నాకు బాగా. ఆఫ్ స్క్రీన్లో ఎటు వెళ్ళాలని నేను సైలెంట్ ఇలా నిల్చునేదాన్ని. సో ఈ ఒక్కరు దే హెల్ప్ మీ. అంటే మనకు ఒక ఈజ్ ఉండాలి సార్ యాక్టింగ్